అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కొడాలి నాని. అంబటి కుటుంబ సభ్యులను కొడాలి పరామర్శించారు. కూటమి బెదిరింపులకు అంబటి వైసీపీ శ్రేణులు భయపడబోరని కొడాలి నాని అన్నారు. దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తుపెట్టుకోవాలి. ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్దాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఫలించవో, ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్దాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో వారి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి దాంట్లోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా. ఇవాళ అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం తాలూకా తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఉదయం లెగిస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడుతున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని కృంగదీయాలి మానసికంగా అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టి కారులకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంబటి రాంబాబు గారు కూడా ఈ ప్రభుత్వం ఆయనని ఏ రకంగా కృంగదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాననేటువంటి మెసేజ్ని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రజల తాలూకా సమస్యని పూర్తిగా గాలి కొదిలేసింది కాబట్టే ఎప్పుడు మనం కనీ విని ఎరగనటువంటి చావుల్ని మనం చూస్తా ఉన్నాం. రోజువారీ తాగేటటువంటి నీళ్లు తాగితే ప్రజలు చనిపోతా ఉన్నారు, పాలు తాగితే చనిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిపాలన గాడి తప్పబట్టే ప్రభుత్వ వ్యవస్థల్ని, యంత్రాంగాల్ని
ఏ రకంగా కక్ష సాధింపులకి ఉపయోగించాలనేటువంటి దాని మీద మాత్రమే వీళ్ళ దృష్టి పెడతా ఉన్నారు తప్పితే ప్రభుత్వాన్ని ప్రాపర్ గా సక్రమంగా నిర్వర్తించాలి, నిర్వహించాలి,